ఓపెన్ చేయమంటారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఇది అమెజాన్లో కొన్నా, డీజే ఆస్మో పాకెట్ 3. ఈరోజు అయితే ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ప్రజెంట్ ఇది ఒకటి అమెజాన్లో అయితే 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి వచ్చి స్టాండర్డ్ కాంబో, ఇంకా ఇంకోటి వచ్చి క్రియేటర్ కాంబో. సో నేనైతే స్టాండర్డ్ కాంబో తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 41,000 పడింది. ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి, అండ్ ఏమేమి ఇన్ బాక్స్ వస్తున్నాయి, సో అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ క్విక్ అన్బాక్స్ కూడా చేద్దాం. సో నేను యాక్చువల్గా క్రియేటర్ కాంబో కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ ఏమవుతుందంటే అదే ఆల్మోస్ట్ ప్రైస్ ప్రజెంట్ అయితే 61,000 ఉంది. ఇది నాకు 42,000కి ఆల్మోస్ట్ అలా వచ్చింది. సో అన్బాక్స్ చేస్తే ఇందులో అయితే కొన్ని డీజే ఫోరంది క్యూఆర్ కోడ్ ఉంది, ఇంకా యూజర్ మాన్యువల్స్, సమ్ పేపర్ వర్క్ ఉంది. పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇందులో మోస్ట్ అవైటెడ్ డీజే స్టిక్కర్ కూడా ఉంది. ఇది మనం ఏదైనా బైక్కి కానీ దేనికైనా స్టిక్ చేద్దాం, చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ కూడా. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ స్టిక్కర్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఇది కెమెరా. సో కెమెరా అయితే పక్కన పెడదాం ప్రస్తుతానికి, ఇంకేమన్నాయి చూద్దాం. ఇందులో వచ్చి అంతే ఎంటీ బాక్స్. ఇందులో ఒక చిన్న బ్యాటరీ, ఇది టైప్ షీట్ వస్తుంది అన్నమాట బ్యాటరీ. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక బ్యాటరీ, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మన ట్రైపాడ్ అలాంటిది ఏమైనా కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లాక్ అవుతుంది అనమాట, ఎందుకంటే టైప్ సి మీద మొత్తం డిపెండ్ అవ్వలేం కదా, ఈ పోర్ట్ ఇరిగిపోతుంది పిన్, అందుకని వీళ్ళు లాకింగ్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా వచ్చి ఇందులో కేబుల్ ఉంది, టైప్ సి కేబుల్. ఇది వచ్చి ఏంటంటే నాకు కూడా తెలీదు, ఓపెన్ చేసి చూద్దాం. ఓ, ఇది పౌచ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే లైక్ పట్టుకోవడానికి థ్రెడ్డింగ్ ఇచ్చారనమాట. ఇది కూడా బాగుంది క్వాలిటీ. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజెంట్ బాక్స్ మీద ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఇదైతే 1 CMOS 4K 120 FPS రికార్డ్ చేస్తుంది కెమెరా, అండ్ 2 రొటేటబుల్ స్క్రీన్స్ ఉంటాయి. ఇది అండ్ నెక్స్ట్ 3 యాక్సిస్ గింబల్ కూడా ఉంది, ఇదే ఇందులో హైలైట్. అండ్ నెక్స్ట్ యాక్టివ్ ట్రాక్ 6.0తో వస్తుంది ఇది. అండ్ ఫుల్ పిక్సెల్ ఫాస్ట్ ఫోకసింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డీజే ఉంది కదా, డీలాగ్ 10 బిట్, దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. స్టీరియో రికార్డింగ్ ఉంది. ఇంకా దీని ఫీచర్స్ అన్ని ఇక్కడ రాశారు. ఇన్ని బాక్స్ ఏమొస్తుందంటే ఆస్మో పాకెట్ 3 ప్రొటెక్ట్ కవర్, ఇంకా థ్రెడ్ ఒకటి వస్తుంది, అలాగే డీజే రిస్ట్ వ్యాప్ ఉంటుంది, అలాగే ఒక టైప్ సి కేబుల్, ఇంకా మాన్యువల్స్ వస్తాయి. సో దీనికి ఇన్పుట్ ఎంత ఇవ్వాలనేది వీడు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. మన టర్బో ఛార్జర్లో ఇష్టం వచ్చినట్టు 65 వాట్ 120 వాట్ ఛార్జర్స్ పెట్టేస్తే బ్యాటరీ మొత్తం దెబ్బకి పాడైపోయింది. సో వీడు ఎంత పెట్టారంటే 2.5 వాట్ టు 36 వాట్, ఈ లిమిట్స్లోనే మనం అడాప్టర్ అయితే యూజ్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు ఛార్జ్ పెట్టేటప్పుడు అది మాత్రం ఎన్ష్యూర్ చేసుకోండి. నా దగ్గర ఐఫోన్ ఉంది, సో అది 20 వాట్ ఛార్జరే కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తాను. సో ప్రాబ్లం ఉండదు మనకైతే. నెక్స్ట్ కెమెరా అన్బాక్స్ చేద్దాం. ఇది ఆల్రెడీ కొంచెం అన్బాక్స్ చేసి చెక్ చేశాను, ఎందుకంటే మనకి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినప్పుడు సో ఓపెన్ బాక్స్ డెలివరీ ఉండే, సో మనం చెక్ చేసుకోవాలి కదా, అందుకని. ఇదే కెమెరా, ఇది పౌచ్ అయితే చాలా క్వాలిటీ ఉంది, ఇంకా డీజే ఇక్కడ బ్రాండింగ్ ఉందన్నమాట. సో ఇది మొత్తం పీవీసీ పౌచ్. కెమెరాని అండ్ మళ్ళీ ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో చూసుకోండి, మనం ఇష్టం వచ్చినట్టుగా హ్యాండిల్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఇక్కడ వీడు ఏం చేశాడంటే ఇందులో కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది కదా, సో దానికోసమని ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చాడు. సో దీంతో కెమెరాతో పాటు అయితే నాకేం కనిపించలేదు, ఏం రాదు. అంటే ఇది ఎందుకంటే అది క్రియేటర్ కాంబోలో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది డిస్ప్లే కోసం ఇచ్చాడు, చాలా పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది. ఇది మీరు ఇలా పెట్టి ప్రెస్ చేస్తే చాలు లాక్ అయిపోయింది, అంతే. కెమెరా అయితే ఓపెన్ చేద్దాం జాగ్రత్తగా, పక్కన పెడదాం. ఇది మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, అన్రాప్ చేయడం. సో ఇదైతే మనం లెఫ్ట్కి ఇలా మూవ్ చేస్తే ఆన్ అయిపోతుంది, సరే కదా.
కెమెరా అయితే ఆన్ అయింది. మనం ప్రజెంట్ లాంగ్ వే సెట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెటప్ గైడ్ ప్రజెంట్ అయితే ఇంగ్లీషే. అండ్ ఇది ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్లో వచ్చేసి మనం ఇలా స్కిప్ చేసేస్తే మనం డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు. నేను తర్వాత సెటప్ చేసుకుంటా కెమెరా అయితే, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మొత్తం మనకి ఆపరేటింగ్ కంట్రోల్స్ అన్నీ చూపిస్తున్నారు అనమాట. మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి. ఇక్కడ మనం జూమ్ చేసుకోవచ్చు, అలాగే బ్యాటరీ ఉంది, ఎస్టీ కార్డ్ ఉందో లేదో చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా మనం డైరెక్ట్గా మార్చుకోవచ్చు ఇటుపక్కకి. సో గింబల్ రొటేట్ అవుతుందని మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మన కెమెరా మోడ్స్ ఉంటాయి ఇందులో, ఫోటో, పానరోమా, వీడియో, లో లైట్, స్లో మోషన్, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మనం వీడియో మోడ్లో పెట్టేసి ఉంచేద్దాం. అండ్ నెక్స్ట్ కంట్రోల్స్, ఈ ఫేస్ ఆటో డిటెక్టివ్ అనేది, ఫేస్ ట్రాకింగ్, ఇవన్నీ ఉంటాయి ఇందులో. సో మనం ఇవన్నీ తర్వాత సెటప్ చేసుకుందాం. నేను ఈ కెమెరా కొనడానికి అయితే ఒక రీజన్ ఉంది, అది కూడా మీకు చెప్తాను ఎందుకు ఏంటని. అంటే క్రియేటర్ కాంబో ఎందుకు తీసుకోలేదు, స్టాండర్డ్ కాంబో ఎందుకు తీసుకున్నా అని. సో ఇది ఇక్కడ ఇలా పెట్టాలి, జస్ట్ పెడితే ఇలా లాక్ అయిపోయింది. ఒకవేళ దాన్ని ఓపెన్ చేయాలంటే కంటిన్యూ, జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అంతే, మళ్ళీ పెడితే లాక్ అయిపోతుంది. సో మనకి చేతిలో ఇలా పట్టుకున్నప్పుడు అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇది గింబల్ కంట్రోల్ చేసుకునే బటన్, అండ్ ఇది పవర్ ఆఫ్ ఆన్ బటన్, అండ్ రికార్డ్ బటన్ కూడా ఇదే. సో నో ఎస్టీ కార్డ్ అని చెప్తుంది. ఎస్టీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇంకా నా దగ్గర ఒక స్పేర్ ఎస్టీ కార్డ్ ఉంది, ప్రస్తుతానికి అయితే అది పెడదాం, చూపిస్తాను మీకు. అది నేను ఆస్మో 360 క్యామ్ కొన్నప్పుడు ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయాల, అందుకని ఒక ఎక్స్ట్రా ఎస్టీ కార్డ్ అయితే కొన్నాను, 128 GB. సో అయితే ఇక్కడ ఉంది, దీన్ని ఎలా తీయాలి? ప్రజెంట్ అయితే నాకైతే నెయిల్స్ లేవు, సో నేను తర్వాత తీద్దాం. ఫస్ట్ బ్యాటరీ తీసేద్దాం, బ్యాటరీ తీసిన తర్వాత వస్తాము చూద్దాం. వచ్చింది, వెరీ ఈజీ, వెరీ రీజనబుల్ అన్నారు మళ్ళా. ఓకే, నేను పక్కన పెడదాం. దీన్ని తీసుకొచ్చి నేను ఫస్ట్ పవర్ ఆఫ్ చేయాలి. పవర్ ఆఫ్ చేసి దీని కెమెరా ఇది ఇక్కడే ఉంది స్లాట్. ఇది వాటర్ ప్రూఫ్ కాదు, సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని, మళ్ళీ చెప్తున్నా. ఇన్సర్ట్ అయింది. మనం మ్యాక్సిమం దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా పట్టుకోవచ్చాము దీన్ని, నాకు తెలిసి ఇన్సర్ట్ అవుతుంది లేదు చూద్దాం ఒకసారి. లెట్స్ సీ. ఓకే, అది అంత లూజ్గా లేదు కానీ బాగుంది. ఓకే, దీన్ని ఎలా కూడా వాడచ్చాము పట్టుకోవడానికి, ఎందుకంటే నాకు పట్టుకోవడానికి చాలా భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. ఓకే, సో ఇది స్కిప్ చేసేద్దాం ప్రస్తుతానికి అయితే. ఇక్కడ అవుతుంది, మళ్ళీ రికార్డ్ ఆఫ్ చేయాలంటే ఇది. దీనైతే సెటప్ చేద్దాం ప్రస్తుతానికి. ఎస్టీ కార్డ్ స్లో అని వస్తుంది, దీనికి ఏదో చేయాలి నేను, చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెటప్ చేసుకోమంటుంది, ప్రస్తుతానికి అయితే సెటప్ ఆపేద్దాం. కింద నుంచి మనం పైకి వైప్ చేస్తే 16:9 రేషియోలో వస్తుంది. ఇది ఈ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ హారిజాంటల్గా ఉన్నప్పుడు, అంటే 16:9 రేషియో సెట్ అయిన ఉన్నప్పుడు మాత్రమే 4K 60 FPS వస్తుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా చెప్పామంటే వర్టికల్గా పెట్టిన తర్వాత స్వైప్ చేస్తే 4K ఆప్షన్ ఇక్కడ డిజేబుల్ అయిపోతుంది అనమాట. అంటే ప్రజెంట్ ఇది 9:16 ఆస్పెక్ట్ రేషియోలో ఉంది. సో ఇక్కడ 4K అయితే అవైలబుల్గా లేదు మనకి. మనమైతే ఇది హారిజాంటల్గా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా 4K స్విచ్ అవుతుంది అనమాట కెమెరా అయితే. నేను ఇందులో ఉన్న ఫీచర్స్కి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే అన్బాక్సింగ్ అయితే ఇంతే. దీనికి మనం ట్రైపాడ్ అయితే కూడా నేను ఆర్డర్ చేశాను, అవి వచ్చిన తర్వాత అవి కూడా నేను రికార్డ్ చేసి చూపిస్తాను.
అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను క్రియేటర్ కాంబో తీసుకోకుండా స్టాండర్డ్ కాంబో తీసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అవి ఇంకా మల్టిపుల్ రీజన్స్ అంటే మెయిన్ అయితే 2 రీజన్స్. కాస్ట్ 62,000కి వర్త్ అయ్యే ఐటమ్స్ అయితే ఆ క్రియేటర్ కాంబోలో అయితే ఏం రావట్లేదు. ఎందుకంటే అందులో ఒక మైక్ వస్తుంది, లైక్ ట్రాన్స్మిటర్. అండ్ ఇంకా ఏంటంటే ఒక పౌచ్ అయితే, ఈ పౌచ్ కాకుండా సపరేట్గా ఇంకొక బ్యాగ్ లాంటిది వస్తుంది. ఆ బ్యాగ్ వస్తుంది, ఇంకా ఒక ట్రైపాడ్ లాంటిది వస్తుంది, ఇంకా ఒక వైడ్ యాంగిల్ లెన్స్ వస్తాయి మన కెమెరాకి. సో అవన్నీ నేను వర్త్ కాదనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మనకి ఫస్ట్ మైక్ కావాలంటే మనకి ఈ డిజైన్లోనే 6,000-7,000లో ఒక మైక్ దొరికేస్తుంది సపరేట్గా. ఆ మైక్ కొనుక్కోవచ్చు. 500లో నేను ఒక ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను, అది వచ్చిన తర్వాత. అది కూడా మెటల్ ట్రైపాడ్. అది దాని క్వాలిటీ అవి కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. ఇంకొకటి ఏంటంటే మెయిన్ బ్యాగ్. అది బ్యాగ్ కూడా మనకి మ్యాక్సిమం 600లో దొరికేస్తుంది. మనకి మ్యాక్సిమం 45,000-50,000 మధ్యలో మనకి వాడు ఏవైతే క్రియేటర్ కాంబోలు ఇస్తున్నాడో అవన్నీ మనకు వచ్చేస్తాయి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఒక బ్యాటరీ వస్తుంది. ఆ బ్యాటరీ మీరు బ్యాటరీ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పవర్ బ్యాంక్ తీసుకోండి, 10,000ది పవర్ బ్యాంక్ 1,500-1,000లో దొరికేస్తుంది మీకు ఆ పవర్ బ్యాంక్. ఆ పవర్ బ్యాంక్ తీసుకొని సింపుల్గా మీరు బ్యాక్ సైడ్ నుంచి ఛార్జింగ్ పెట్టుకోండి. ఆ పవర్ బ్యాంక్ పాకెట్లో క్యారీ చేసుకుంటే పాకెట్ కెమెరా విత్ పాకెట్ పవర్ బ్యాంక్ వచ్చేస్తాయి మీకు ఈజీగా. సో హ్యాండిల్ చేయడం కూడా మీకు ప్రాబ్లం ఉండదు. అంతేగాని మనం 60,000-1,000 పెట్టేసి అన్ని కొనేయాల్సిన అవసరం అయితే లేదు, నా పర్స్పెక్టివ్ అది. సో అందుకే కొంచెం ఆలోచించుకొని నేను ఇది తీసుకున్నా. నాకు దీని మీద అయితే 2,000 బ్యాంక్ ఆఫర్ వచ్చింది. సో నాకు ఫైనల్ పడ్డ ప్రైస్ అయితే 39,000 పడింది. ప్రజెంట్ అయితే బ్యాంక్ ఆఫర్స్ లాంటివి అంత మంచిగా లేవు. మీరు సేల్ వరకు వెయిట్ చేయండి. నాకు ఇది ఇప్పుడు అవసరం కాబట్టి నేను కొనుక్కున్నా. మీరు సేల్ వరకు నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్ వస్తాయి కదా, ఆ సేల్ వరకు వెయిట్ చేస్తే మీకు ఓపిక ఉంటే అప్పుడు ఇంకా తగ్గొచ్చు. సమ్ టైమ్స్ ఏమైతే డీజే ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది కూడా మీరు పెట్టుకోవాలి. మీరు యాక్టివ్గా దీన్ని ఆ ప్రైస్ అనేది మానిటర్ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఎప్పటికైనా సరే అంటే సడన్గా ఒకసారి ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నా సజెషన్ అయితే వెయిట్ చేయండి, ఇంకా తగ్గుతుంది కాస్ట్. ఇది 35,000-34,000కైనా రావచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతాయి. సో దీన్ని సెటప్ చేయడం అవన్నీ నేను సెటప్ చేసిన తర్వాత మీకు దానికంటే ఒక సపరేట్ వీడియో చేసి మీకు అందులో చూపిస్తాను. కెమెరా అయితే క్విక్గా సెటప్ చేసేద్దాం. ఇవి 2 చెక్ బాక్స్ చేసేసి యాక్టివేట్ కొడితే ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ప్రస్తుతం దాంతోనే లాగిన్ చేసి ఉంచాను. సో యాక్చువల్గా అయితే ఆటోమేటిక్గా అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. వారంటీ సర్వీసెస్ కానీ, సర్వర్ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ సర్వర్స్లోకి ఏమైనా డేటా అప్లోడ్ అవ్వాలా సరే మొత్తం ఆటోమేటిక్గా చేసుకుంటుంది. మనం ఏం పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తాను ఈ పేజ్లోకి వస్తుంది అనమాట ఖచ్చితంగా. దీనికైతే కొంచెం టైం పట్టేలా ఉంది. సో కెమెరా అయితే యాక్టివేట్ అయిపోయింది, యాక్టివేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. సో స్టార్ట్ షూటింగ్ అని కొడితే ఇంకా లోడ్ అవుతుంది అనమాట. ఇది జాయిన్ అవ్వాలి మనం దీని వైఫైలోకి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇదే ప్రజెంట్ అయితే మనం ప్రస్తుతం నేను ఐప్యాడ్లో చూస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ అయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లో లైట్ కానీ ఇవన్నీ మనకి క్విక్ సెటప్ గైడ్ చూపిస్తుంది. మనకి ఏం అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ మీద ట్యాప్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే ఎస్టీ కార్డ్ ఏదో సమ్ వార్నింగ్ చూపిస్తుంది. అది ప్రస్తుతానికైతే ఎస్టీ కార్డు స్లో ఎస్టీ కార్డ్ ఉంది. నేను ఏదైనా వేరే ఎస్టీ కార్డ్ రీప్లేస్ చేయడానికి చూస్తాను. ప్రస్తుతానికైతే ఆటో మోడ్లో ఉంది అంతా. నేనైతే మ్యాక్సిమం ఆటోలో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకనంటే తర్వాత మళ్ళీ మనకి చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అంటే అంత మనం ప్రో కెమెరామెన్ కాలేదనుకోండి, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అలాంటివి మనకు వద్దు. ఆటోలో పెట్టి షూట్ చేద్దాం. కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత నుంచి నెక్స్ట్ వెళ్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు 4K 60 FPS ఉంది, 2K 2160 ఉంది, 4K 3K ఓన్లీ 1:1 అండ్ 9:16 ఆస్పెక్ట్ రేషియోలో అవుతుంది. అవి రీల్స్కి వాటికి పనిచేస్తుంది అనమాట. అండ్ 4K వచ్చేసి మనకి యూట్యూబ్ వీడియోస్ కానీ అన్నిటికీ పనిచేస్తుంది. 16:9 రేషియోలో వస్తుంది అనమాట. ఛార్జింగ్ కనిపిస్తుంది, ఇంకా వైఫై ఉంది. ఇదేంటంటే మనకి ఫిల్టర్స్ అనమాట, స్మూత్, బ్రైట్ అండ్ ఇవన్నీ ఆటోమేటిక్గా లోపల ఉన్న దాని సెట్టింగ్స్ అనేవి అప్డేట్ అయిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ చెక్ చేసుకుంటే చూసారు కదా, బ్రైట్ అన్న ఇవన్నీ. మరి ఎడిటింగ్ కూడా ఇవి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రిడ్, ఫోకస్ మోడ్ కంటిన్యూస్గా ఉంటుంది ఇప్పుడు మనకి. షోకేస్ మోడ్, సింగిల్ మోడ్, ఇవి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే వైట్ బ్యాలెన్స్ కూడా ఆటోలో ఉంచాను. కలర్ వచ్చేసి మనం ఇక్కడ డీలాగ్ 10BT సపోర్ట్ చేస్తానని చెప్పాను కదా, ఇందులో పెట్టుకుందాం మనం ఎప్పుడు కూడా, మంచిగా వస్తుంది కలర్. ఇంకా కలర్ రికవరీ కూడా ఎనేబుల్ చేసుకుందాం. సో ఇందుకు కలర్స్ అనేవి బ్రైట్గా వస్తూ ఉంటాయి.
ఇంకొకటి ఏంటంటే ఇంకా డైరెక్షన్ ఆడియో, విన్ నాయిస్ రిడక్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఛానల్ కూడా స్టీరియో ఛానల్ ఉంది. సో డైరెక్షన్ ఆడియో కూడా ఆల్ డైరెక్షన్స్ నుంచి రావాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే మనకి అంత వినడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. నెక్స్ట్ ఇది వచ్చేసి జూమ్ అనమాట. మనం లాంగ్ ప్రెస్ చేస్తే మ్యాక్సిమం 2x వరకు జూమ్ అవుతుంది. మనకి ఇందులో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను చూపించాను కదా, ఇక్కడైతే మనం కెమెరా రెజల్యూషన్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు. మన స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మన గింబల్ అనేది మూవ్ అయిపోతూ ఉందన్నమాట. ఇది మీరు చూడొచ్చు కదా, చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. బెటర్ మనం ప్రొటెక్షన్ గార్డ్ వేయించుకుంటే బెటర్ దీనికి స్క్రీన్కి. ఇక్కడ ఏంటంటే మన వీడియో మోడ్స్ డిఫరెంట్ ఫోటో కానీ టైమ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం రికార్డ్ చేసుకున్న వీడియోస్ ఇవన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు, కావాలంటే ఒక్కొక్కటి కూడా డిలీట్ చేయొచ్చు. కానీ గిమ్మల్ మనం ఏమైనా చేస్తే మాత్రం వెంటనే అది ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే దాని సెన్సిటివిటీ పోయిందంటే మాత్రం ఇంకా దేనికి పనిచేయదు గిమ్మల్. ఖచ్చితంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి గిమ్మల్ని. అయితే లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తే ఇందులో మనం ఎక్స్పోజర్ సెట్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ ఆటోలో ఉంటుంది అంటే AWD మోడ్, అలాగే కలర్ బిట్ అంటే 10 lakh మాన్యువల్ కలర్ బిట్ ఉంది కదా డీజేది అది, అలాగే ఫోకస్ మోడ్ ఉంటుంది, ఇంకా అడ్జస్ట్మెంట్, ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ఇది అంతా డిఫాల్ట్లో ఉంది. సో కన్ఫర్మ్ చేద్దాం. కస్టమర్ మనం అయితే ప్రస్తుతానికి ఏం చేసుకోవట్లేదు దీన్ని సెట్టింగ్స్ అయితే. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అయితే మైక్ ఛానల్ అయితే స్టీరియో. ఇదంతా మనం ఏదైనా మొబైల్కి కనెక్ట్ చేసిన డీజే మెమో అని ఒక అప్లికేషన్ ఉంటుంది. యాప్ స్టోర్లో కానీ లేదంటే ప్లే స్టోర్లో కానీ రెండింటిలో ఎక్కడైనా దొరుకుతుంది మీకు. సో iOS యూజర్స్ వచ్చేసి యాప్ స్టోర్లో చెక్ చేసుకోవాలి, ఆండ్రాయిడ్ యూజర్స్ వచ్చేసి ప్లే స్టోర్లో చెక్ చేసుకుంటే DJI మెమో అని. కెమెరాస్ అన్నిటికి డ్రోన్స్కి అయితే సపరేట్గా ఇంకొక యాప్ ఉంటుంది DJI ఫ్లై అని. ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ స్వైప్ చేస్తే ఫస్ట్ అయితే సెట్టింగ్స్. ఇక్కడ మనం ప్రీసెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. C1లో మనకి ఏది కావాలంటే డిఫరెంట్ ప్రీసెట్స్ పెట్టుకోవచ్చు. C1, C2, C3 అలా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు అస్తమానం దాన్ని మాన్యువల్గా సెట్ చేయడం అవసరం లేదు. కెమెరా సెట్టింగ్స్ అన్నీ వెంటనే ఆటోమేటిక్గా మీరు ఆ పర్టికులర్ ప్రీసెట్ని సెలెక్ట్ చేసుకుంటే కెమెరా సెట్టింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతాయి అనమాట. నేను ప్రస్తుతానికి అయితే ప్రీసెట్ ఏం సెట్ చేయలేదు. అలాగే ఇది బ్రైట్నెస్ ప్రజెంట్ అయితే 100% పెట్టాం మనం. అలాగే ఇది స్క్రీన్ రొటేషన్ మోడ్ అనమాట. ఇందులో ఇవన్నీ హైపర్ ల్యాప్స్, లో లైట్, వీడియో ఈ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. క్యాప్చర్ అనమాట. అలాగే ఇవి సెట్టింగ్స్ DJI టు DJI అంటే ఆ ఎకో సిస్టంలో డైరెక్ట్గా వైర్లెస్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. కానీ నేను మ్యాక్సిమం వైర్డే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ కెమెరా కానీ ఆఫ్ ఉందంటే వెంటనే నీ DJI మైక్ కూడా ఆఫ్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ మనం మైక్ ఆన్ చేసి మళ్ళీ దాన్ని పేరింగ్ మోడ్లో పెట్టి చాలా ఇష్యూస్ వస్తాయి. వైర్డ్ అయితే నీకు చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది గింబల్ ఉంది కదా, గింబల్ స్టార్ట్అప్ డైరెక్షన్ అనమాట. అసలు ఫస్ట్ మనం పవర్ ఆన్ చేయగానే ఫార్వర్డ్ రావాలా, బ్యాక్వర్డ్ రావాలా ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే ఎటు పక్క తిరగాలి అనేది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఫార్వర్డ్లో ఉంది కాబట్టి అటు వెనక్కి తిరుగుతుంది. బ్యాక్వర్డ్లో పెడదాం. బ్యాక్వర్డ్లో పెట్టి నేను జస్ట్ టర్న్ ఆఫ్ చేస్తా. ఇప్పుడు ఆన్ చేద్దాం. చూసారు కదా, వెంటనే బ్యాక్వర్డ్గా వచ్చేసింది. ఎందుకంటే మనం అది ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంచాం కాబట్టి. దాన్ని ఆఫ్ చేద్దాం. ప్రస్తుతానికి మనకు మ్యాక్సిమం ఫార్వర్డ్లో అవసరం ఉండదు, ఎందుకంటే ఎక్కువగా మన ఫేస్ రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తారు ఇవన్నీ. మనకు కావాలంటే మనం ఈ జాయ్స్టిక్, ఇది 5D జాయ్స్టిక్ అనమాట. ఈ జాయ్స్టిక్ యూజ్ చేసి కూడా మనం గిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే డిస్ప్లే మీద కూడా మనం ట్యాప్ చేసినా అలాగే టచ్ చేసి మనం కూడా ట్రాక్ చేసినా సరే గింబల్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ గింబల్ అంటే ఈ స్లైడ్ కంట్రోల్ ఉంది కదా, ఈ స్లైడ్ కంట్రోల్ జూమ్ చేయాలా, గింబల్ మూవ్ చేయాలనేది ఇది స్లైడర్ కంట్రోల్. సో దీన్ని ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది, లేదంటే జాయ్స్టిక్స్తో మనం జూమ్ చేయాలి. దీని ఫీచర్స్ అనమాట. ఓన్లీ 2 ఇచ్చాడు, మ్యాక్సిమం 2 సరిపోతాయి. మ్యాక్సిమం గింబల్నే వాడతారు ఈ జాయ్స్టిక్స్ని యూజ్ చేసి. జాయ్స్టిక్ స్పీడ్ ప్రస్తుతానికి అయితే 4లో ఉంది, ఇంకా మనం కావాలని పెంచుకోవచ్చు. సో మ్యాక్సిమం ప్రస్తుతానికి అయితే నేను గింబల్ మ్యాక్స్లో పెడుతున్నా దీన్ని ఈజీగా మూవ్ అవ్వడానికి. సో మీకు సినిమాటిక్ మోడ్లో కావాలనుకున్నప్పుడు తీయాలంటే అప్పుడు మీరు ఇంకా ఈ గింబల్ స్పీడ్ ఉంటుంది కదా, ఈ జాయ్స్టిక్ స్పీడ్ తగ్గించుకుంటే సరిపోతుంది. అండ్ వీడియో కంప్రెషన్ ప్రస్తుతానికి మ్యాక్సిమం మనం అయితే HVVCలో పెడతారు. ఇదైతే అన్నిటికీ కంపాటబుల్ కాదు, కానీ మనం యూజ్ చేసే అన్ని అప్లికేషన్స్కి ఇది కంపాటబుల్గానే ఉంటుంది. లైక్ అడోబ్ ప్రీమియర్ ప్రో కానీ, ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్ టూల్స్ వచ్చేసింది కదా, ఇన్స్టాగ్రామ్కి సపరేట్గా రీల్స్ ఎడిటర్ టూల్ ఉంది. అలాగే ఐఫోన్లో వచ్చేసి ఐఫోన్ కానీ ఇది DJIకి అయితే ఓన్గా DJI మెమో అప్లికేషన్ ఉంది. అందులో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫిల్టర్స్ వస్తాయి. అది కూడా టూల్ బాగుంటుంది. మీరు అది ఫ్రీ టూల్.
జస్ట్ లైక్ ఎడిటర్ లాగానే. అందులో సమ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. కాకపోతే అవి మనం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కాపీరైట్స్ పడతా ఉంటాయి. కానీ ఎడిటింగ్ మాత్రం అది బెస్ట్. అది కూడా అందులోనూ ఏవైతే కెమెరా అంటే వీడియోస్ రికార్డెడ్ బై డీజే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! డీజే కెమెరాస్ దాంతో అయితే చాలా బాగా ఎడిట్ చేస్తది. ప్రెజెంట్ సౌండ్స్ కూడా మనం హైలో పెట్టుకున్నాం. మనకసలే చెవుడు సరిగ్గా వినపడదనమాట. యాంటీ ఫ్లిక్కర్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఆటో పవర్ ఆఫ్ కానీ ఇది 5 మినిట్స్‌లో ఆఫ్ అయిపోతది. మనం అంటే ఐడియల్‌గా దాన్ని వదిలేస్తే. ఎల్ఈడీ గానీ, లైవ్ స్ట్రీమ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో పెట్టుకోవచ్చు. ఫార్మాట్ ఇది. ఇది ఫార్మాట్ చేసుకొని జస్ట్ స్వైప్ చేస్తే అయిపోతది. ఫ్యాక్టరీ రీసెట్ అందులో మనం రీసెట్స్ కానీ, సెట్టింగ్స్ కానీ అన్నీ ఒకేసారి రీసెట్ అయిపోతాయి. డివైస్ ఇన్ఫో, డివైస్ నేమ్ వచ్చి ఆస్మో పాకెట్ 3 ఇవన్నీ ఉన్నాయి. సీరియల్ నంబర్, ఫర్మ్‌వేర్ వర్షన్, కెమెరా, గింబల్ అన్నిట్లికి సెపరేట్ ఫర్మ్‌వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కంప్లైంట్స్ ఇన్ఫో. ఇక్కడ మొత్తం అంటే చైనీస్‌లో రాసుంది. అండ్ ఇంగ్లీష్‌లో కూడా ఉంది. ఇదంతా అంటే దీని డేటా అనమాట. అంటే బ్యాటరీ ఎంత, అండ్ దీని ఐడీ ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఇన్పుట్ ఎంత, పవర్డ్ బై బ్యాటరీస్, కెపాసిటీ ఇవన్నీ ఇందులో రాసున్నాయి. మీకు కావాలంటే మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆటో రొటేషన్, స్క్రీన్ రొటేషన్ సంబంధించిందనమాట. బ్రైట్నెస్ ఇదేంటంటే రొటేషనల్ స్పీడ్ ఫాస్ట్, డిఫాల్ట్, స్లో. ప్రస్తుతానికి కూడా ఫాస్ట్‌లోనే ఉంచాను. అంటే ఇది గింబల్ రొటేషన్ స్పీడ్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి షూటింగ్ ఓరియంటేషన్ అనమాట. ల్యాండ్స్కేప్‌లో ఉందా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్‌గా మార్చుకోవచ్చు. పోర్ట్రేట్ అంటే ఇది ఉంది కదా, ఇది మనం నార్మల్‌గా అయితే మాన్యువల్‌గా స్క్రీన్‌ని రొటేట్ చేస్తే అప్పుడు పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్‌కి, ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్‌కి మారుతూ ఉంటుంది. కానీ ఇది మనం ఈ ఆప్షన్ యూస్ చేస్తే మన అస్తమానం స్క్రీన్‌ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నుంచి కూడా మనం జస్ట్ ట్యాప్ చేస్తే పోర్ట్రేట్ నుంచి స్విచ్ అయిపోతూ ఉంటుంది. సో మీకు ఈ స్క్రీన్ ఎక్కువగా రొటేట్ చేయకపోతే దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం నేనైతే ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఏంటంటే గింబల్ మోడ్స్ అనమాట. ఫేస్ సంబంధించి టైటిల్ లాక్, ఫాలో మోడ్. ఫాలో అంటే మన ఫేస్‌నే పెట్టుకుంటుంది ఎప్పుడు. ఫేస్‌ని బాగా డిటెక్ట్ చేస్తది. అదే చాలా మెయిన్ ఫీచర్ ఇందులో. మనం పెట్టుకొని జస్ట్ వదిలేస్తే మన ఫేస్ అలా ఏ డైరెక్షన్‌లో మూవ్ అయినా, అసలు ఎలా మూవ్ అయినా సరే ఇది ఆ ఫేస్‌ని లాక్ చేసుకొని దాంతో పాటే మూవ్ అవుతూ ఉంటదనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి ఎలా ఉందో. మీకు ఇందులో ఏదైనా ఫీచర్ ఏమైనా మిస్ అయిందని చెప్తే నాకు అప్డేట్ చేయండి. అవి కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 3 మంత్స్ నేను యూజ్ చేస్తాను. దాని తర్వాత అసలు లాంగ్ టర్మ్ రివ్యూ లాగా ఒకటి పోస్ట్ చేస్తాను. నాకు అసలు దీంతో ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఏంటి, ఏది ఇది అని. సో వెయిట్ చేయండి 3 మంత్స్. ప్రస్తుతానికి మ్యాక్సిమం దీంతో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నీ అంటే నేను బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.